షుగర్ జబ్బుని అదుపులో ఉంచడానికి తీసుకొచ్చిన జీఎల్పీ మందులు, ఇంజెక్షన్లతో సరికొత్త ప్రయోజనం చేకూరుతోంది. అధిక బరువు, స్థూలకాయాన్ని తగ్గించడంలో ఇవెంతగానో సహాయపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంజెక్షన్ల రూపంలో వచ్చిన సెమాగ్లూటైడ్ వంటివి బరువును బాగా తగ్గిస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ఆహారం, వ్యాయామ పద్ధతుల్లో బరువు తగ్గలేని వారికి ఈ రకమైన ఇంజెక్షన్లతో మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వెయిట్ లాస్ ఇంజెక్షన్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బరువును తగ్గించే ఇంజెక్షన్లు వచ్చాయా? అసలు ఏమిటి ఇంజెక్షన్లు? ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ అనేది మనకి ఫస్ట్లో వచ్చినప్పుడు రోజు 2 సార్లు చేసుకోవాల్సి వచ్చేది ఇంజెక్షన్. తర్వాత ఇంకొక లిరాగ్లూటైడ్ అని వచ్చింది, అది డైలీ వన్స్ అని వచ్చింది. డ్యూలాగ్లూటైడ్ అని వచ్చింది, అది వన్స్ ఏ వీక్ వచ్చింది. అలాగే ఇప్పుడు వచ్చిన సెమాగ్లూటైడ్ ట్యాబ్లెట్ వచ్చింది, డైలీ వేసుకునేది. సెమాగ్లూటైడ్ వీక్లీ ఇంజెక్షన్ వచ్చింది. రీసెంట్ ఎడిషన్ టిర్జపారిటైడ్, ఇది కూడా వీక్లీ ఇంజెక్షన్. సో ఈ వీక్లీ ఇంజెక్షన్ వచ్చేపాటికి ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డ్రగ్ డిస్కవరీలో ఒక్కొక్క మాలిక్యూల్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు వచ్చిన మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా వెయిట్ లాస్కి కనుగొన్న మందులు కాదండి. డయాబెటీస్ మేనేజ్మెంట్ కోసం కనుగొన్న మందులతో దాని సైడ్ ఎఫెక్టు వెయిట్ లాస్, దాని మెకానిజంలో. సో ఇప్పుడు రెండింటికి వాడుతున్నారు. ఈ ఇంజెక్షన్స్ ఇండియాలో మాత్రం మనకి డయాబెటీస్కి మాత్రమే అప్రూవ్ చేయబడినాయి. యాక్చువల్గా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేయడానికి వాడాల్సిన డ్రగ్స్. వీటిని ప్రస్తుతానికి ఆఫ్ లేబుల్గా వెయిట్ లాస్ డ్రగ్స్ కూడా వాడుతున్నారు. అలా కొంతమంది వాడినాక ఇప్పుడు యూఎస్లో కొన్ని మాలిక్యూల్స్కి వెయిట్ లాస్ కూడా వాడచ్చు అని అప్రూవల్స్ ఇచ్చారు. మన దేశంలో కూడా ఫ్యూచర్లో అది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆహార వ్యాయామాలు లేకుండా ఇంజెక్షన్ల సాయంతోనే బరువు తగ్గచ్చా? సో ఇప్పుడు మా ఇంజెక్షన్స్ వల్ల, ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ వల్ల ఏమవుతుంది, ఆకలి తగ్గిపోవడం, తినే ఆహారం కొలత తగ్గిపోవడం వల్ల బేసిక్గా వెయిట్ లాస్ జరుగుతుంది. సో అంటే ఏంటి, ఇక్కడ కూడా డైట్ తగ్గడం వల్ల క్యాలరీ డెఫిసిట్, అంటే రోజు తీసుకోవాల్సిన క్యాలరీస్ కంటే తక్కువ మోతాదులో క్యాలరీస్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఆ క్యాలరీస్ సరిపోవు కాబట్టి బాడీలో ఉన్న ఫ్యాట్ మెటబలైజ్ అయ్యి వెయిట్ తగ్గుతున్నాం. సో ఫండమెంటల్గా ఏం చేస్తుంది, ఇది క్యాలరీ డెఫిసిట్ని క్రియేట్ చేస్తుంది. ఆ క్యాలరీ డెఫిసిట్ ఇంజెక్షన్ లేకుండా కూడా మనం క్రియేట్ చేసుకోగలిగితే వితౌట్ ఇంజెక్షన్ కూడా అదే మోతాదులో మనం వెయిట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఆ ఆకలి తట్టుకోవడము, ఆకలి అయినప్పుడు ఓవర్గా తినడం అనేది మనిషికి అందరికీ ఉండే ఇబ్బంది. సో ఈ ఇంజెక్షన్స్ ఏం చేస్తున్నాయి, ఆకలి రాకుండా కూడా హెల్ప్ చేస్తున్నాయి. అంటే తిన్న ఫుడ్ పొట్టలో 3 నుంచి 4 గంటలు టైం ఉండి ఇంటెస్టైన్స్కి వెళ్ళి డైజెస్ట్ అయ్యి వెళ్ళిపోవాలి. ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళకి ఏమవుతుంది, ఆ ఫుడ్ 3-4 గంటల బదులు 7-8 గంటలు పొట్టలో ఉండటం వల్ల హంగర్ సిగ్నల్స్, అంటే ఆకలి సిగ్నల్ అనేది మనకి బ్రెయిన్కి వెళ్ళటం ఆగిపోద్ది. సో దానివల్ల తినే ఆహారం తగ్గిపోద్ది. ఆహారం ఎప్పుడైతే తినడం తగ్గిపోద్దో క్యాలరీ డెఫిసిట్ ఏర్పడుద్ది. క్యాలరీ డెఫిసిట్ ఏర్పడినప్పుడు మనకి తప్పకుండా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. సో ఫండమెంటల్ ఏంటంటే, మీరు న్యాచురల్గా చేసిన ఇంజెక్షన్తో చేసిన మెయిన్ ఫండమెంటల్ ఇష్యూ ఏంటంటే, అవసరం ఉన్న దానికంటే తక్కువ క్యాలరీస్ తినటం, క్యాలరీ డెఫిసిట్ తీసుకురావడం వల్ల, డైట్ వల్ల మనకి ఈ వెయిట్ లాస్ అనేది తప్పకుండా జరుగుద్ది. సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ ప్రత్యేకత ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ వల్ల ఏంటంటే వెయిట్ లాస్ కొంచెం బెటర్గా ఉంటుంది. టాలరెన్స్, అంటే వీక్లీ వన్స్ వేసుకోవడం వల్ల దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్ టాలరెన్స్ కొంచెం తక్కువ మోతాదులో కనపడుతుంది. నెక్స్ట్ వచ్చిన మాలిక్యూల్ టిర్జపారిటైడ్. ఇవన్నీ కూడా ఒకే రకంగా పనిచేసే మాలిక్యూల్స్. ఎలా పనిచేస్తాయి, బేసిక్గా ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల మన ఇంటెస్టైన్లో GLP-1 అనే హార్మోను అధికంగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హార్మోన్ ఏంటి, గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్ అంట. అంటే ఇన్సులిన్, గ్లూకోగాన్ అనేది 2 హార్మోన్స్ మన ప్యాంక్రియాస్లో ప్రొడ్యూస్ చేసేది. ఇన్సులిన్ ఏమో షుగర్ని తగ్గిస్తుంది, గ్లూకోగాన్ ఏమో షుగర్ని పెంచుద్ది. సో ఈ గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్ అంటే ఏంటి, గ్లూకోగాన్ లాగా ఉండే ఈ ఎంజైమ్ హార్మోన్ మాలిక్యూల్ గ్లూకోగాన్ ఆల్రెడీ ఉంది కాబట్టి బాడీ గ్లూకోగాన్ సెక్రేషన్ని తగ్గించేస్తుంది. సో మనకి బ్లడ్ షుగరు ప్రొడక్షన్ అనేది తగ్గుద్ది, దానివల్ల షుగర్ తగ్గుద్ది. దాంతోపాటు ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ని
స్టిమ్యులేట్ చేస్తుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ స్టిమ్యులేట్ చేసినప్పుడు ఆ ఇన్సులిన్ వెళ్ళి మన బాడీలో ఉన్న షుగర్ మోతాదుని తగ్గించడానికి అవకాశం. సో ఒక పక్కనేమో షుగర్ పెంచే హార్మోన్ని తగ్గిస్తుంది, ఇంకో పక్కనేమో షుగర్ని కంట్రోల్ చేసే హార్మోన్ని పెంచుతుంది. సో దీనివల్ల షుగర్స్ కంట్రోల్ అవుతాయి. బరువు తగ్గించే ఇంజెక్షన్లను ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? మనకి ఇప్పుడున్న సెమాగ్లూటైడ్, టెర్జోపెరాటైడ్ ఏంటంటే వీక్లీ ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోద్ది. ఈ ఇంజెక్షన్స్ డోసేజెస్ రకరకాలుగా ఉంటాయి. మనకి టెర్జోపెరాటైడ్ అంటే 2.5 mg పర్ వీక్ స్టార్ట్ చేస్తాం. అలా 2.5 నుంచి 5 mg, 7.5 mg, 10 mg, 12.5 mg, 15 mg వరకు తీసుకోవచ్చు. ఒక్కొక్కటి మెల్లిగా డోస్ ఎస్కలేట్ చేసుకుంటూ వస్తాం, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గడానికి. ఈ ఇంజెక్షన్స్ ఎప్పుడు తీసుకోవాలి? వీక్లీ ఎనీ టైం తీసుకోవచ్చు అండి, ఫుడ్కి సంబంధం లేదు. వీక్లీ ఒకసారి తీసుకుంటే సరిపోద్ది, ఈ వీక్ అంతా పనిచేస్తుంది. నెక్స్ట్ ఎన్ని రోజులు తీసుకోవాలి? ఈ ఇంజెక్షన్స్ మేము వాడేది షుగర్ కంట్రోల్ గురించి. సో షుగర్ కంట్రోల్ గురించి తీసుకునేటప్పుడు జీవితాంతం తీసుకోమని చెప్తాము. కాకపోతే వెయిట్ లాస్ కోసం కొంతమంది తీసుకున్నప్పుడు టెంపరీగా తీసుకుంటున్నారు, అంటే 3 months, 6 months, 9 months, 1 year తీసుకుంటున్నారు. వెయిట్ తగ్గగానే ఆపేస్తున్నారు. ఈ వెయిట్ తగ్గగానే ఆపేస్తే మళ్ళీ దానితో వచ్చే ఇబ్బందులు వేరుగా ఉంటాయి. వెయిట్ లాస్ ఇంజెక్షన్లను తీసుకున్న తర్వాత బరువు తగ్గే తీరు ఎలా ఉంటుంది? ఈ ఇంజెక్షన్స్ బరువు తగ్గే బేసిక్గా GLP-1 ఎనలాగ్స్ మనం తీసుకున్నాక జనరల్గా టైట్రేట్ చేయడం అంటాం. స్మాల్ డోస్ నుంచి యాక్చువల్ డోస్. ఫర్ ఎగ్జాంపుల్ టెర్జోపెరాటైడ్ అంటే 2.5 నుంచి 10, 12.5, 15కి వచ్చినప్పుడు బెటర్గా కనపడుతుంది. సో ఎవ్రీ 4 weeks 2.5 mg మనం పెంచుకుంటూ వస్తాం. సో అలా పెంచుకుంటూ వచ్చినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. సో టాలరబిలిటీ బెటర్గా ఉంటుంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months నుంచి మీకు 1 year దాకా మీకు వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుద్ది. ఈ వెయిట్ లాస్ ఎంతవరకు జరుగుద్ది? జనరల్గా యావరేజ్ 10 to 15% ఆఫ్ బేస్ లైన్, అంటే మనం ఎంత వెయిట్ ఉన్నామో దాంట్లో 10 to 15% 52 weeksలో తగ్గుద్ది అనేది మనకి స్టడీస్ ఓవరాల్గా చూసింది. ఇంజెక్షన్లను తీసుకున్న తర్వాత జీవనశైలిలో జాగ్రత్తలు తీసుకోవాలా? ఎనీ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ తీసుకున్నా, లేకపోతే ఎనీ వెయిట్ లాస్ ప్రోగ్రాంలోకి వెళ్ళినా, అంటే ఎక్సర్సైజ్ డైటింగ్లోకి వెళ్ళినా కానీ ప్రోటీన్ కంటెంట్ అడిక్వేట్గా తీసుకోవాలి. అంటే మనం సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే కూర్చుని పనిచేసే వాళ్ళైతే కనీసము 0.8 to 1 gram per kg బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవాలి. ఒకవేళ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి, మజిల్ ట్రైనింగు, కార్డియో ఎక్సర్సైజ్ చేస్తున్నా, కనీసం 1.5 grams per kg బాడీ వెయిట్ ప్రోటీన్ మినిమం అయితే తీసుకోవాలి. ఫ్యాట్ కంటెంట్ తక్కువగా తీసుకోవడం చూసుకోవాలి. కార్బ్స్ తగ్గించుకోవడం చూసుకోవాలి. బరువు తగ్గటానికి ఎక్కువ కాలం పాటు వెయిట్ లాస్ ఇంజెక్షన్లను తీసుకోవచ్చా? చాలామంది ఏంటంటే అవగాహన లోపంతో ఫాస్ట్గా అయిపోద్ది, లేకపోతే నాకు పెళ్ళి ఉంది, నాకు ఫంక్షన్ ఉంది, టార్గెట్ డేట్స్ ఉన్నాయి, తొందరగా తగ్గాలనే అవగాహన లోపంతో ఇంజెక్షన్స్ ఎవరు ప్రిస్క్రైబ్ చేయకుండా కూడా కొనేసి వాడేస్తున్నారు. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిందంటే జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉంటుంది. వాడాలనుకుంటే కనీసం డాక్టర్ని కలిసి మీ హిస్టరీ చెప్పి మీకు సూటబుల్లా కాదా, లాంగ్ టర్మ్లో ఏం చేయదలుచుకుంటున్నారు, ఒకవేళ ఆపేస్తే దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇవన్నీ పరిస్థితులు ఆలోచించకుండా ఓన్లీ వెయిట్ లాస్ వస్తుంది, 3 నెలల్లో మనం స్లిమ్గా కనపడతాం అనే ఆలోచనతో ప్రాణం మీదకి మాత్రం తెచ్చుకోకండి. బరువును తగ్గించే GLP ఇంజెక్షన్లు, మందులకు మన దేశంలో ఇంకా అనుమతి లభించలేదు. ప్రస్తుతానికి విదేశాల్లో మాత్రమే వాటిని బరువు తగ్గడానికి వాడుతున్నారు. అయితే డాక్టర్ల విచక్షణ మేరకు ఈ మందుల్ని సూచించే అవకాశం ఉంటుంది. కాబట్టి మందులతో ఉన్న లోటుపాట్లు, ఉపయోగాలు అన్నిటినీ డాక్టర్తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం అన్ని విధాలా మేలు.